సబ్స్క్రైబ్ చేసుకోండి S9 ఫోకస్ యూట్యూబ్ ఛానల్. ఊరిలో జెండా ఓపి దివ్యాంగ శక్తి పేరుతో ప్రత్యేక బస్సు సేవలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారి సమస్యలు, అవసరాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు నిజంగా వారికి ఉపయోగపడుతున్నాయా లేదా అన్న దానిపై కూడా ఆరా తీశారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల కోసం స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగుల కోసం కూడా అదే తరహాలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించమన్నారు. దివ్యాంగులతో పాటు ప్రయాణించే ఒక సహాయకుడికి 50% రాయితీ ఇవ్వడం ద్వారా వారికి మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. అంగవైకల్యం ఒక శాపం కాదని, సమాజంలో అందరిలాగే గౌరవంగా జీవించే హక్కు ప్రతి దివ్యాంగుడికి ఉందని స్పష్టం చేశారు. దివ్యాంగుల అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. 6,000 రూపాయల నుంచి వైకల్యం తీవ్రతను బట్టి 15,000 రూపాయల వరకు పెన్షన్ పెంచి అందిస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ప్రభుత్వం ముందుంటుందని ఉన్నారు. గతంలో కేవలం ట్రై సైకిల్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మోటార్ ట్రై సైకిల్ రూపంలో మరింత సౌకర్యవంతంగా అందించడం ద్వారా దివ్యాంగులకు స్వేచ్ఛాయుత ప్రయాణానికి మార్గం సుగమం అయిందన్నారు. ఇక దివ్యాంగులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పెన్షన్ తో పాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవన విధానం మరింత సులభమైందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం కలగడం, ఆర్థికంగా కొంత భారం తగ్గడం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబుకు దివ్యాంగులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇంద్రధనుసు పథకం ప్రారంభానికి ఇచ్చేసినటువంటి, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ సార్ మన వెంకట సుబ్బయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు శ్రీమతి కార్యక్రమం యొక్క ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం తెలియజేసుకుందాం. అందరూ శ్రద్ధగా ఉన్నట్లయితే సార్కి మనకి గవర్నమెంట్ ఉద్దేశాలు తెలియజేస్తారు. వైస్ చైర్మన్ గారిని కిషోర్ గారిని కూడా, చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని శ్రీమతి గొట్టిపాటి పూర్ణకుమారి గారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్. బాబు గారికి, అదేవిధంగా వినయ్ బాబు గారికి, మార్కెటింగ్ చైర్మన్, ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత సౌకర్యం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ ప్రతి నియోజకవర్గం చేస్తున్నారు. కాబట్టి మనము మన కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బస్సులో 50% కన్సెషన్ మాత్రమే గతంలో ఉండేది. ఇప్పుడు 100% కూడా కన్సెషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అల్ట్రా పల్లె వెలుగులో 50% కన్సెషన్ ఉండేది. ఇప్పుడు వికలాంగులు 100% ఫ్రీ ఇవ్వడం జరిగింది. 100% ఇవ్వడం జరిగింది. ప్రీమియం ఏసీ డీలక్స్ బస్సులో 50% కన్సెషన్ ఉండేది గతంలో, ఇప్పుడు కూడా. కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి బస్టాండ్లో ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగ సోదరిమణులందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో మనం దాని కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభం చేసినటువంటి పథకాన్ని మన ప్రాంతాల్లో మనం ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డిపిఓ గారు ప్రభాకర్ రావు గారు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి గారు, పెద్దలు జొన్నలగడ్డ విజయబాబు గారు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్ గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అంశెట్టి కిషోర్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు గౌరవ సర్పంచ్ వెంకట సుబ్బయ్య గారు, ఎంఆర్ఓ గారు, ఇతర అధికారులు, సిబ్బంది,
ఇక్కడికి విచ్చేసినటువంటి డిజేబిలిటీ ఉన్నటువంటి దివ్యాంగులు అందరూ కూడా విభిన్న ప్రతిభావంతులు, ఇక్కడికి విచ్చేసిన విభిన్న ప్రతిభావంతులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపు 11.5 లక్షల మంది రాష్ట్రంలో లబ్ధి చేకూరబోతా ఉంది. మీతో పాటు మీకు అటెండెంట్లుగా వచ్చే వారికి కూడా 50% రాయితీ ఇవ్వబోతా ఉన్నారు బస్సుల్లో. ఇవాళ మహిళలకి ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలవుతా ఉందో, ఆ బస్సులన్నింటిలో విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నటువంటి మీ అందరికి కూడా ఈ సౌకర్యం అందజేయబోతా ఉన్నాం. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే భగవంతుడు చిన్న చిన్న అవయవ లోపం కానీ ఇతరత్ర ఏదైనా కల్పించినప్పటికీ మిమ్మల్ని సమాజంలో పూర్తి అంతర్భాగంగా అన్ని విధాలుగా ప్రేమించి మిమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అది పూర్తిగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు, మీ శక్తిని నిర్వీర్యం చేశాడని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు మీకు అందించాం. సంక్షేమ కార్యక్రమాలు, విభిన్న ప్రతిభావంతుల్ని మొట్టమొదటిగా గుర్తించి వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు 4% రిజర్వేషన్లు ఇచ్చాం. అదేవిధంగా రుణ సదుపాయం లక్షలాది రూపాయలు మీకు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కోవడానికి వ్యాపారాలకు అవసరమైనటువంటి అన్ని రకాలు మాట్లాడినా వాటన్నిటికీ సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆ రోజు కూడా 500 రూపాయలు ఉండే పెన్షన్ ని 1000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, 2000 చేశారు, 3000 చేశారు. ఆ 3000 గానే ఉంది 5 ఏళ్ల కాలంలో. మళ్ళా ఈ రోజు అధికారంలోకి వచ్చినాక 6000, 10,000, 15,000 ఆ వైకల్యాన్ని బట్టి, ఆ పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్ లో కూడా మార్పులు చేసి మీకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీకు గుర్తారుగా మీ అందరూ కూడా మొట్టమొదటిగా 3-వీలర్ మోటార్ బైక్స్ గతంలో మీకు వీళ్ళు వీల్ చైర్స్ ఏమంటారు వాటిని, ట్రైసైకిల్స్ మామూలు ఏదో ఇస్తా ఉండేవాళ్ళు. మొట్టమొదట మోటార్ సైకిల్స్ అమర్చినటువంటి లక్షల ఖరీదు చేసినటువంటి మోటార్ సైకిల్ ట్రైసైకిల్స్ అందించిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి. ఏది చేసినా మిమ్మల్ని ఏదో ఒక విధంగా సమాజంలో మీకు వైకల్యం అనేది ఉంది కాబట్టి ఆ లోటు కనపడకూడదు, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరంగా సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో నిరంతరం ఆ రోజు మీకు సేవలు అందించడానికి ముందుకు వచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా చెప్పిన విధంగా కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సహకారం కానీ అన్ని విధాలుగా మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి మీకు తోడొచ్చే ఒకరు కూడా ఇవాళ ఈ సహకారాన్ని అందించాలనే పూర్తి కృతనిశ్చయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలోనే ఇది పోయినసారి డిసెంబర్ 3వ తేదీ జరిగేటటువంటి ఈ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వెంటనే త్వరగా ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చినందుకు మీరందరూ కూడా సంతోషించాలి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వినియోగించుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మీకు తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ డిజేబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో వాళ్ళు చేశారు కొన్ని పార్టీల పరంగా నిజమైన అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి అనర్హులు ఎక్కడైతే ఉన్నాడో వాడు రిక్షా దొక్కేవాడు కూడా 15,000 ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. మంచం మీద ఉన్నాడు, 2 అటెండెంట్ కావాలి అని చెప్పి ఆ విధంగా దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేసిన ఘనత వాళ్ళకే దక్కింది. అటువంటి దుర్వినియోగం లేకుండా అర్హత ఉండి పెన్షన్ రాకుండా ఉన్న వాళ్ళకి త్వరలోనే గుర్తింపు చేస్తా ఉన్నాం. వారందరికీ ఆ పెన్షన్లు కూడా అందించే కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా ఈ విభిన్న ప్రతిభావంతుల కోటా కింద మీకు అన్ని విధాలుగా గుర్తింపు, గౌరవం కల్పిస్తాం. ఉద్యోగాల రిజర్వేషన్ గతంలో ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మీ రిజర్వేషన్ మీకు పూర్తిగా ఇంప్లిమెంట్ అవడానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ప్రారంభోత్సవం చేసినటువంటి ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీశక్తి మహిళలు ఏ విధంగా ఏ బస్సుల్లో వాడుకుంటా ఉన్నారో వాటన్నిటిలో మీకు ఫ్రీగా పూర్తిగా ఉచితం. మీకు తోడొచ్చే వాళ్ళకి 50%కి ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా
నేను అంతకుముందు బ్యాంక్ ఎంప్లాయ్ అండి. నా పరిస్థితి ఇలా ఉందండి. నాకు పెన్షన్ కూడా ఏం కాదు. బ్యాంక్ ఎంప్లాయ్ హ్యాండ్స్ కట్టింది మీకు ఆల్రెడీ అక్కడ ప్రజాదరణ పెట్టినప్పుడు మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఇదేనండి ఒక శక్తి ఫ్రీయే రాష్ట్రంలో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఇంద్రధనుసు పథకంలో సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గొప్పగా ప్రారంభించినందుకు మా వికలాంగుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మేము అసలు నడవలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మా బాధల్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా వేమూరు నియోజకవర్గ డైనమిక్ లీడర్ శ్రీ గౌరవనీయులు నక్కా ఆనంద్ బాబు గారు ఈరోజు వేమూరు సెంటర్లో అటాసంగా దివ్యాంగుల శక్తి ఫ్రీ బస్ పథకం ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి మా వికలాంగుల తరఫున, అలాగే వికలాంగుల సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఎన్నో కష్టాలు పడుతున్నందుకు గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి పథకాన్ని ప్రారంభించినందుకు వికలాంగుల తరఫున మేము చాలా సంతోషిస్తున్నామండి. అలాగే వికలాంగులు ఈ పథకాన్ని చక్కగా ఉపయోగించుకుని జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఇతరత్ర పనులకు వెళ్ళే వాళ్ళు చక్కగా ఈ పథకాన్ని యూజ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మేము వికలాంగుల పరంగా దేనికైతే ఆశపడ్డామో అవి మొత్తం మాకు అందిస్తున్నాడు. అవి మొత్తం మాకు అందిస్తున్నప్పుడు మాకు దీని గురించి ఇంకా మేము చెప్పుకునేది ఏమి ఉండదు మీ దగ్గర. ఎందుకంటే మనం లేకపోతే చెప్పుకుంటాం కానీ మిమ్మల్ని మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి మేము చెప్పుకునేది లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి మేము వికలాంగులకు ఎంతో రుణపడి ఉంటామని ఆశిస్తున్నాం. అది నా పేరు మన్ని వెంకటేశ్వరరావు అండి. మాది వేమూరు మండలం, కుచ్చలపాడు, బాపట్ల. మాకు ఏది కావాల్సిన అంటే అది ప్రభుత్వం తరఫున మాకు అందుతుంది కాబట్టి మేము దేనికైనా సరే మేము చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి దేనికైనా సరే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో, టీడీపీ జరిగే కార్యక్రమాల్లో మేము ముందుండి మేము కూడా మా చేతన వంతు మేము చేస్తున్నాం. దేనికైనా సరే మేము పిలవగానే రావడం, దేనికి కావాలి అక్కడికి వస్తున్నాం. మేము మాకు ఏదన్నా మాకు పెన్షన్ ఇస్తున్నాం, ఒక 6,000 పెన్షన్ ఇస్తున్నాను. మాకు ఫ్రీ బస్ మాకు చాలా ఉపయోగపడుతుందండి. మరి ఇచ్చిన 6,000 మరి వాడుకున్నా కానీ ఇటువంటి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం కదా. దానివల్ల మాకు ఇది కూడా కొంచెం హ్యాపీగా ఉంది కాబట్టి మాకు దేశం మీద తిరుగుతానికి కూడా మాకు కల్పించారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దివ్యాంగ శక్తి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రారంభించబడినటువంటి దివ్యాంగ శక్తి విభిన్న ప్రతిభావంతులకి ఉచిత బస్ సౌకర్యం కలిగించేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని కొనసాగింపుగా మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ ఉచిత బస్సులో తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ సమాజంలో ఏదో ఒక అంగవైకల్యంతో బాధపడుతూ సమాజానికి దూరంగా కొంచెం ఇబ్బంది పడతా ఉండేటటువంటి వీరి గురించి ఎక్కువగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంగవైకల్యం ఉంది,
అది పాపం కాదు, నేరం కాదు, అది ఒక శాపంలాగా భావించి ఈ ప్రభుత్వం వాళ్ళని సమాజంలో అందరితో పాటు సమానంగా పైకి తీసుకురావడానికి ప్రభుత్వ వంతుగా సహకారాన్ని అందించాలని మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ధ్యేయంతో కృషి చేస్తూ ఉంటాడు. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మొట్టమొదటిగా వీళ్ళకి 500 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేశారు, 1000 2000 చేశారు, 2000 3000 చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. వారికి స్వయం ఉపాధి కలిగించేటటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కానీ స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేసుకోవడానికి లక్షలాది రూపాయలు రుణాలు కార్పొరేషన్ ద్వారా అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వారికి ట్రైసైకిల్స్, మోటార్ బైకుల ద్వారా ట్రైసైకిల్స్ అందించిన ఘనత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిది. అన్ని రకాలుగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 6000, 10,000, 15,000 రూపాయలుగా వారికి స్లాబుల వారీగా ఈ కార్యక్రమాన్ని పెన్షన్ అందిస్తున్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి. ఈ విధంగా అన్ని రకాలుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చేటటువంటి ప్రభుత్వం ఈ రోజు నూతనంగా ఇంకో కార్యక్రమం, ఈ రోజు స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఏ బస్సుల్లో అయితే ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశాలు కలిగిస్తున్నామో ఆ బస్సులన్నింటిలో కూడా దివ్యాంగులు, ఈ విభిన్న ప్రతిభావంతుల్ని ఫ్రీ బస్ పాస్ ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగజేస్తా ఉన్నారు. అదేవిధంగా వారికి తోడుగా వచ్చే వారికి కూడా 50% రాయితీతో ఈ ఫ్రీ బస్ పాస్ కూడా సౌకర్యం కూడా కలిగజేయబోతా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకి అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మురళి గారు ఓకే